యాలకులు, చెక్క, మిరియాలు, లవంగాలు. మొత్తం నేను టీలోకి మసాలా తయారు చేస్తున్నాను. ఎలా చేస్తాననేది చూసేయండి. చెక్క, యాలకులు, లవంగాలు, మిరియాలు. కొంచెం పంచదార కూడా వేసి పడుతున్నాను. టీలోకి మసాలా తయారైపోయింది. సొంటి, యాలకులు, చెక్క, లవంగాలు, మిరియాలు, యాలకులు, సొంటి పొడి మసాలా టీలో చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా వేసుకుంటే మీరు కూడా ట్రై చేయండి. పెసరతో పప్పు చేస్తాను టమాటా వేసి. ఎలా చేస్తాననేది చూసాను. ఇది గోంగూర దోసకాయ పచ్చడి ఎలా చేస్తాననేది చూసేయండి. మంచి వాసన కావాలి, వాసన వస్తే బాగుంటుంది. ఇలా లాగాలి ఎర్రగా. గోంగూర, పచ్చిమిరపకాయలు, టమాటాలు వేసి చట్నీ, దోసకాయ టమాటా వేసి చట్నీ చేస్తాం. పచ్చ దశలు టమాటా వేసి పప్పు చేస్తాం. పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ, కొంచెం చింతపండు, 2 టమాటాలు, పసుపు, టమాటాలు వేస్తున్నాను 2. ఇది జ్యూస్ అనమాట. ప్రతిరోజు నేను జ్యూస్ చేసుకుంటాను, కాకపోతే మిక్సీ వేయకోకుండా ఉడకబెట్టి జ్యూస్ చేస్తున్నాను. ఎలా చేస్తానని చూసేయండి. ఇదైతే బీట్రూట్, ముల్లంగి కంపల్సరీగా జ్యూస్లో వేస్తాను. ముల్లంగి, జామకాయ, నాకు ఉసిరికాయలు దొరకలేదు అందుకని జామకాయ వేసుకున్నాను. జామకాయ, ఇది క్యారెట్, దోసకాయ అనమాట. ఇందులో వాటర్ పోసేస్తాం. ఇందులో 1 స్పూన్ వాము వేస్తాం, 1 స్పూన్ జీలకర్ర కూడా వేస్తాం. వాటర్ వేసేస్తాను. 1 లీటర్ వేస్తాను. 1/2 లీటర్ వచ్చేదాకా మరగేస్తాను. లీటర్ వాటర్ వేసేసాను. మరగనిచ్చేస్తాం. జీలకర్ర, చిన్నుల్లిపాయ, గోంగూర, టమాటా, దోసకాయ చట్నీ చేస్తున్నాను. ఎలా చేస్తాను? గోంగూర, దోసకాయ, టమాటా చట్నీ మరిగిపోయినాయి. 1/2 లీటర్కి వచ్చేసినాయి అనమాట. పక్కన పెట్టేద్దాం. పప్పు, గోంగూర పచ్చడి తాలింపు వేస్తాను. రెండిట్లోకి ఒకసారి వేసేస్తాను. కొంచెం మెంతులు కూడా వేస్తే బాగుంటుంది.
గోంగూర దోసకాయ పచ్చడి. గోంగూర దోసకాయ అసలు పచ్చి రసంతో టమాటా వేసి పప్పు చేశాను. చాలా బాగుంటుంది. మనకి కందిపప్పు కన్నా కానీ టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. జ్యూసు ముక్కలు ఇవన్నీ ఇవి కావాలనుకుంటే దానిలో కన్నా వాడుకోవచ్చు, లేకపోతే పడేసేది. ఎందుకంటే దానిలో సారం అంతా దిగిపోయింది, ఇంకేం ఉండదు. తినాలనుకున్నా తినేసేయచ్చు, బట్ నేనైతే తిన్నాను సారం. ఇది పిండి అనమాట, అన్ని రకాలు కలిపిన పిండి. నేను ఇప్పుడు గారెలు వేస్తాను, చూసేయండి. నేను ఇవే ఇడ్లీ వేస్తాను, అట్టు వేస్తాను, గారె వేస్తాను, పునుగు వేస్తాను. అందుకని కొంచెం పలుచగానే ఉంటుంది పిండి. అచ్చం దీనికైతే కొంచెం గట్టిగా రుబ్బుకోండి. నేను అన్నిటికీ ఒకటే సరి చేశాను కాబట్టి కొంచెం పలుచగానే ఉంటుంది. మీరు గారెకి చేసుకుంటే కొంచెం గట్టిగా రుబ్బుకోండి. రైస్, పచ్చపెసలతో పప్పు అనమాట, టమాటా పప్పు, పచ్చపెసలు, గోంగూర దోసకాయ చట్నీ, పెరుగు అన్నం అనమాట, తోడేసాను అన్నం వేసి, గారెలు, చట్నీ, శనక్కాయ చట్నీ. మొన్న పొడి చేసుకొని పెట్టాను కదా, ఆల్రెడీ పెట్టాను మన దీనిలో. కావాలంటే వెనక్కి చూడండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు పచ్చిమిరపకాయలు ఏం చేసుకొని ఇలా చట్నీ చేసేసుకోవచ్చు. నా ఛానల్లో ఉంటుంది. శనక్కాయ పప్పులు, శనగపప్పు ఇలా పొడి చేసుకొని పెట్టుకున్నాను. ఇందులో పచ్చిమిరపకాయలు ఏం చేసి నూరేసుకో, కొంచెం తిప్పేసుకోవడమే. మీరు లంచ్లోకి ఏం చేసుకున్నారు, ఈరోజు ఏం చేసుకుంటున్నారు, కామెంట్ బాక్స్లో తెలపండి. చాలా బాగుంది. గోంగూర దోసకాయ మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. ఈరోజు మీరేం చేసుకుంటున్నారో కామెంట్ బాక్స్లో తెలపండి. థ్యాంక్ యూ.